అందరికీ నమస్కారం అండి. పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. నిన్న దసరా నవరాత్రుల అమ్మవారి విశిష్టత గురించి తెలుసుకున్నారు కదండి. ఇవాళ దశమి రోజు మనం సెమి పూజ చేసుకుంటాం కదండి. జమ్మి చెట్టుకి అదేనండి సెమి వృక్షానికి పూజ చేసుకుంటాం. దాని విశిష్టత గురించి నందుల గోపాలకృష్ణమూర్తి గారు మనకి చక్కగా వివరించారు. ఆయన మాటల్లోనే మీరు విందురు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. మంచి మంచి విషయాలు తెలుసుకుంటారు మీరు. నమస్కారం అండి. 10వ రోజు ఈ నవరాత్రుల్లో 10వ రోజు దశమి రోజు రాత్రిపూట సెమి వృక్ష విశేషం గురించి వివరంగా చెప్పండి. ఇది తెలిసినంత ఎంత జ్ఞానంతో దాన్ని బట్టి చెప్తాను. ఋగ్వేద కాలం నుంచి కూడా ఈ సెమి వృక్షాన్ని మనం పూజించడం అనేటువంటిది శాస్త్రంలో రాసి ఉంది. అయితే ఈ వృక్షం చాలా పుణ్యప్రదమైనటువంటి వృక్షంగా దీన్ని మనం అందరం కొలుస్తాం. ఎందుకంటే క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి, ఐరావతము ఇలాంటివన్నీ వచ్చినప్పుడే ఈ సెమి వృక్షం కూడా వచ్చిందని చెప్తూ ఉంటారు. అయితే ఈ సెమి వృక్షాన్ని దీని యొక్క చెక్కతోటి యజ్ఞయాగాదులకి అగ్ని కోసం అని చెప్పి అరుణి అని చెప్పి ఆ అరుణిని పుట్టించడానికి కూడా ఈ సెమి వృక్షం యొక్క చెక్కనే వాడతారు. యజ్ఞాలు కానీ యాగాలు కానీ ప్రతిష్టలు కానీ వాటిని చేసేటప్పుడు వేరేగా మనం అగ్నిపుల్లలో లేకపోతే ఆకుకర్పూరం పెట్టి వెలిగించాము. ఈ యొక్క జమ్మి చెట్టు యొక్క చెక్కతోటి ఒక చెక్కను రాపిడి చేసి ఉంచినటువంటి అగ్నిని అరుణి అని చెప్పి అని దానితో ఆ యజ్ఞాలను చేస్తారు. అయితే ఈ త్రేతాయుగం నుంచి కూడా రాముడు కూడా సెమి వృక్షానికి పూజ చేసి ఆ రావణాసుడి మీద యుద్ధానికి వెళ్ళాడు, అక్కడ జయం పొందాడు అనేటువంటిది వాడుకలో ఉంది. అలాగే ఈ పాండవులు ద్వాపరయుగంలో కూడా పాండవులందరూ కూడా అజ్ఞాతవాసానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆయుధాలని ఈ సెమి వృక్షం మీద దాచుకుని ఆ సెమి వృక్షాన్ని పూజించి వాళ్ళు అజ్ఞాతవాసానికి వెళ్ళి అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత మళ్ళీ సెమి వృక్షానికి పూజ చేసుకుని వాళ్ళ ఆయుధాలు తీసుకుని విజయ పరంపరలుగా కురుక్షేత్ర యుద్ధంలో విజయాన్ని సాధించారు. కాబట్టి ఈ సెమి వృక్షం యొక్క పూజ చేయడం వల్ల అనేక విజయాలు మానవులు పొందవచ్చు అనేటువంటిది ఒక నానుడి. ఆ విధంగానే మనం అందరం చేస్తున్నాము. అయితే ఈ చెట్టు యొక్క ఆకుల్ని ఈ చాలా చోట్ల బంగారంలాగా వాడుకలో ఉంది. కానీ దీనికి ప్రత్యేకంగా ఎందుకు ఇలా వాడతారు అనేటువంటిది ఎక్కడా కూడా రాసింది. అయితే ఏంటంటే ఎవరైతే ఈ సెమి వృక్ష పూజకి రారో పెద్దవాళ్ళు వీళ్ళు ఈ ఆకులన్నీ తీసుకుని వెళ్ళి ఆ పెద్దవాళ్ళ చేతుల్లో పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం అనేటువంటిది ఒక పద్ధతిగా నడుస్తుంది చాలా చోట్ల. సో అలాగే మనం కూడా ఎవరైతే ఈ పూజకి అటెండ్ అవుతారో వాళ్ళందరూ కూడా అంటే ఏంటంటే ఇవన్నీ కూడా మనకు ఎందుకు పెట్టారంటే మనం అందరం ఐకమత్యంగా ఉండాలి, ఒకరికొకరు తెలుసుకోవాలి, ఒకరి గురించి మనం పట్టించుకోవాలనే ఉద్దేశంతో ఏంటంటే ఈ ఆకులు తీసుకుని పూజ అయిన తర్వాత యాక్చువల్గా అక్కడ ఒక శ్లోకం చదివి 3 సార్లు ప్రదక్షిణ చేస్తారు. ఆ శ్లోకం ఏంటంటే సెమీ శమయతే పాపం సెమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం. అంటే ఇందులో రాముడి గురించి చెప్తుంది, పాండవుల గురించి చెప్తుంది. సో ఈ శ్లోకంతో 3 ప్రదక్షిణాలు చేసి కొద్దిగా ఆకులు మనం దాని ఆ వృక్షం నుంచి గ్రహించి ఈ ఎవరైతే ఈ పూజకి రారో వారికి ఆ ఆకులు ఇచ్చి వారి దగ్గర ఆశీర్వచనం పొందడం అనేటువంటిది ముందరి నుంచి ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే మనం వాడుకలో ఏంటంటే మనం మనతో పాటుగా ఉన్నటువంటి స్నేహితులు, బంధువులకి కూడా అది ఇచ్చి వారిని ఒకసారి కలవడం, వారితోటి పిచ్చవాడి మాట్లాడడం, ఒకడు తెలుసుకోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది. కాబట్టి దశమి రోజున ఏదైతే ఈ వృక్షం యొక్క పూజ చేస్తారో వారు ఆ సంవత్సరం అంతా విజయ పరంపరలతోటి కొనసాగుతూ ఉంటారు అనేటువంటి దాని ప్రకారం ఈ పూజ చేయడం జరుగుతుంది. చిన్న పెద్ద అందరూ దీంట్లో స్త్రీలు, పురుషులు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అనేటువంటి ఏ విధమైనటువంటి తేడాలు లేవు. ఏ పూజకైనా కూడా అందరూ చెయ్యాలి. అంటే ఒక కుటుంబంలో పెద్దవాడు చేస్తూ ఉంటే పిల్లలు వాడికి పూలు కోసుకొచ్చి ఇవ్వడం, అక్కడ కూర్చోవడం, అక్కడ ఆ పాటలు వినడం, ఆ మంత్రాలు వినడం, ఆ కథలు వినడం చేస్తుంటే వాళ్ళల్లో కూడా ఆధ్యాత్మికత పెరిగి మన సనాతన ధర్మం వృద్ధి చెందుతుంది. కాబట్టి
అందరూ కూడా ఇటువంటి పూజలకు అటెండ్ అయ్యి ఈ దసరా కూడా ఆ యొక్క విజయం సాధించినటువంటి దానికి ప్రతీకగా మనం దసరాలు చేసుకుంటాం కాబట్టి అంటే చెడు మీద మంచి యొక్క విజయం కాబట్టి మనం అందరం కూడా ఆ శమీవృక్ష పూజను కూడా చేసుకుని ఆ తర్వాత ఒకళ్ళు మనం కలుసుకుని తెలుసుకుని మన ఇళ్ళకు కూడా వెళ్ళి పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం పొందితే చాలా మంచిది. ఆ విజయ పరంపరను మనం కొనసాగించుకుంటాం అని చెప్పి దీని గురించి ఉంది. కాబట్టి ఆ విధంగా మనం అందరం కూడా సనాతన ధర్మంలో మనం చేస్తున్నాము. అది ఇప్పుడు దాని అవసరం ఎక్కువ ఉంది కాబట్టి అధిక సంఖ్యలో మనం అందరం ఉండి మన హైందవులు అందరం కూడా ఒకసారి ఏకీకృతం అవ్వడానికి ఇది కారణం అవుతుంది. కాబట్టి మనం ఈ విధంగా ఈ పూజను చేస్తే చాలా మంచిది. కాబట్టి ధన్యవాదాలు. ఇది ఒక విశేషం.